హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో శివనారాయణ శౌర్యకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, అలానే జోష్న చెప్పిన మాటలకి పారు ఎలా తిప్పికొట్టిందో, పారు చెప్పిన మాటలకి ఇంట్లో వాళ్ళందరూ ఎలా షాక్ అయ్యారో, షాక్ అయ్యి ఎలా క్లాప్స్ కొట్టి ఎలా ఆనందపడిపోయారో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్కి వెళ్ళిపోతాం. సీరియల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మన ఛానల్లో అప్డేట్స్ వస్తుంటాయి సీరియల్స్ గురించి. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్కి వెళ్ళిపోదాం. శివనారాయణ అయితే శౌర్యకు డబ్బులు గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు. అదే టైంలో కార్తిక్ని చూస్తూ ఉంటుంది శౌర్య. కార్తిక్ వద్దు అనగానే ఇంకా శివనారాయణ తీసుకోకపోతే నా మీద ఒట్టు అనగానే ఇంకా శౌర్య అయితే సరే ముద్దుల తాత అని తీసుకుంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో శివనారాయణ అయితే ఇలా అంటాడు, నువ్వైతే నేను మీ అమ్మ కూతురు అనుకున్నాను, కాదే నువ్వు మీ నాన్న కూతురివే, ఎందుకు తాత అలా అంటున్నావు అంటే, నేను ఎన్నిసార్లు తీసుకోమన్నా తీసుకోలేదు, కానీ మీ నాన్న ఒక్కసారి ఒక సైగ చేయగానే తీసుకున్నావు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అదే టైంలో కార్తిక్ అయితే మీ మాటల మీద గౌరవంతో తీసుకోలేదు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అంటూ ఉంటే, చిన్నదాన్ని అవసరాలు ఉంటాయిలే అని అనగానే సరేలే అని కార్తిక్ అంటూ ఉంటాడు. అదే టైంలో శివనారాయణ అయితే శౌర్యతోటి నువ్వు వెళ్ళి నీ అల్మార్లో దాచుకు వెళ్ళు అని అనగానే శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో పారు అయితే పక్కకు పిలిచి, అదేంటండి నేను ఎప్పుడు అడిగినా కూడా ఒక్కసారి ఇవ్వరు, 100 ఆరాలు తీస్తుంటారు, ఇప్పుడు మాత్రం ఒకటేసారి అలా ఇచ్చేశారు అని అనగానే శివనారాయణ అయితే టైం పాడలేదా నీకు, పక్క పెట్టు తర్వాత మాట్లాడుకుందాం అని అనగానే జోష్న అయితే కంగ్రాట్స్ బావా, నీ సోషల్ సర్వీస్కి హ్యాట్స్ ఆఫ్ అని అనగానే, సోషల్ సర్వీస్ ఎందుకు అవుతుంది, ఇది నా బాధ్యత అవుతుంది, అదెందుకు బావా, అదే మా నాన్న నా బర్త్డే చేశాడంటే అది బాధ్యత అవుతుంది, ఇప్పుడు శౌర్య నీ కన్న కూతురు కాదు కదా, అది బాధ్యత ఎలా అవుతుంది, అదొక సోషల్ సర్వీస్ అవుతుంది అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతుంటారు. అదే టైంలో దశరథ అయితే కలగజేసుకొని, ఏం మాట్లాడుతున్నావు జోష్న, నీకేమైనా అర్థమవుతుందా అని అంటూ ఉంటే, అదే టైంలో జోష్న అయితే అవునన్నా నేను చెప్పింది కరెక్టే కదా, నేను తప్పేముంది, ఇంట్లో ఒక్కరినైనా నేను తప్పు చెప్పానని అనమని చెప్పండి అని అనగానే ఇంట్లో అందరు సైలెంట్ అయిపోతూ ఉంటారు. అదే టైంలో మెల్లగా పారిజాతం చేయలేపి, అవును నువ్వు చెప్పింది తప్పే అని అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతం అయితే ఇలా అంటూ ఉంటుంది, కొంతమంది తన సొంత పిల్లలు కూడా అసలు పట్టించుకోరు, అలాంటిది కొంతమంది అయితే బయటి వాళ్ళని కూడా తన సొంత రక్త సంబంధంలా చూసుకొని, తమ పిల్లల్లా చూసుకొని తన బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు అని అనగానే శివనారాయణ అయితే, శభాష్ పారు, నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, చాలా మంచి మాట అన్నావు అని పొగుడుతూ ఉంటాడు పారిజాతాన్ని శివనారాయణ. అదే టైంలో జోష్న అయితే లోపల అనుకుంటుంటుంది, ఇదేంటి నాకేసరి పెడుతుంది అని అనగానే అందరు షాక్ అయిపోతూ ఉంటారు.